ఇలా చేయడం రైటో, రాంగో నాకైతే తెలీదు. కానీ నేనైతే రైట్ అనైతే అనుకుంటాను. ఇంకా ఏముందనేది మీరైతే కామెంట్ చేయండి. చాలామంది అంటారు బుక్స్ అయితే అమ్మకూడదు. చదివిన బుక్స్ అమ్మితే ఇంక చదువయితే రాదు అన్నట్టుగా అంటారు. నేనైతే అలా అనుకోను. ఎందుకంటే ఇంట్లో యూజ్ అయిపోయిన బుక్స్ ఇంక అలా ఉంచిన కంటే ఇంక ఇచ్చేస్తే మంచిది కదా! వాళ్ళకు కూడా రీయూజ్ అవుతాయి అన్నట్టుగా నేనైతే ఇచ్చేస్తూ ఉన్నాను. చాలా 4 ఇయర్స్ నుండి దాచిపెట్టిన బుక్స్ అనమాట. మా పిల్లల నోట్ బుక్‌లు ఇవన్నీ టెక్స్ట్‌లు అయితే నేను ఎవరికి కావాలంటే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇలా నోట్ బుక్స్ అయితే ఉండి ఇంకా ఇంట్లో అలా బ్యాగ్‌తో ఉంచే కంటే ఇలా ఇచ్చేస్తే ఇంకా రీయూజ్ అయినా అవుతాయి కదా అని చెప్పేసి అయితే ఈరోజు ఒక ఆయన వెళ్తూ ఉంటే చాలా డేస్ నుండి ఉంచిన బుక్స్ అయితే అలా ఇచ్చేసాననమాట. అమ్మడము అంటే ఈ డబ్బులేం వచ్చేవిలే అండి. 50 రూపీస్ మాత్రమే అన్నాడు. సరేలే ఇస్తే ఇయ్యు లేదంటే లేదులే నువ్వే ఉంచేసుకో అనేసి అయితే నేనైతే ఇచ్చేసాను. ఇంకా ఆయనైతే నాకు పాపకు ఒక బుక్ కావాలి మేడం తెచ్చి ఇవ్వండి అంటే సరేలే మీ పాప అయితే ఆ బుక్ తెచ్చేస్తానని అయితే చెప్పాను. ఇంకా అలా అనేసి డబ్బులు కూడా తీసుకున్నాననమాట. కొన్నేసి అయితే ఆయన తీసుకురమ్మన్నాడు. పిల్లలు వాళ్ళ పాప అంటే 10th క్లాసు. సో ఇది వీడియో నచ్చితే లైక్